హలో ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే జీపీఓకి ప్రిపేర్ అవుతున్న వారి కోసం డైలీ టాప్ 20 క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి శాతవాహనులు. శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. సెకండ్ క్వశ్చన్ వచ్చి శాతవాహనుల తొలి రాజధాని ఏది? 2 కోటిలింగాల. శాతవాహనుల అధికారిక భాష ఏది? ప్రాకృతం. నాగనిక వేయించిన నానగఢ్ శాసనం ఎవరి విజయాలను తెలుపుతుంది? మొదటి శాతకర్ణి. శాతవాహన రాజులలో కవి వత్సాలుడనే బిరుదు గల రాజు ఎవరు? హల్లుడు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రశస్తి శాసనాన్ని వేచింది ఎవరు? గౌతమి బాలశ్రీ. ఏ శాతవాహన రాజు కాలంలో గుణజుడు బృహత్ కథను రచించాడు? కుంతల శాతకర్ణి కాలంలో. శకరాజు అయిన నహపానుడిని ఓడించి అతని నాణేలను తిరిగి ముద్రించిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. కింది వానిలో గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కానిది ఏది? నవనాగర స్వామి. ఓడబొమ్మ గల నాణెములను ముద్రించిన చివరి గొప్ప శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జునుడి కొరకు పర్వత విహారం నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల కాలంలో కటకం మరియు స్కందవారాలు అనగా సైనిక స్థావరాలు, శిబిరాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు, బౌద్ధులకు భూదానాలు చేసిన పద్ధతిని ప్రారంభించినది ఎవరు? శాతవాహనులు. శాతవాహనుల కాలం నాటి సుప్రసిద్ధ అంతర్జాతీయ పశ్చిమ తీర ఓడరేవు ఏది? బార్కచ్చా. శాతవాహనుల కాలంలో నాణేలు ప్రధానంగా ఏ లోహంతో తయారు చేశారు? శాతవాహనుల నాణేలను ప్రధానంగా ఏ లోహంతో తయారు చేశారు? సీసము. శాతవాహనుల కాలంలో శ్రేణులు అనగా వ్యాపారం మరియు వృత్తి సంఘాలను శ్రేణులు అంటారు. శాతవాహన సామ్రాజ్యంలో జిల్లాలను ఏమని పిలిచేవారు? హారాలు. ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన అమరావతి స్తూపం ఏ శాతవాహన రాజు కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది? రెండవ పులోమావి కాలంలో. శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు? శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు? మూడవ పులోమావి. శాతవాహనుల పతనం తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించినది ఎవరు? ఇక్ష్వాకులు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ మన ఛానల్లో టాప్ 20 క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.